పెద్దల స్వయంవరం. అవునండి. మీరు విన్నది నిజమే. తోడు కోసం ఒంటరి పెద్దల స్వయంవరం. మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. మనసు తెలుసుకుని బంధంతో ముడివేస్తున్న సరికొత్త వేదికలు. పెళ్లి చూపులు ఎలా జరుగుతాయా? హైదరాబాద్లో జరుగుతున్న పెద్దల పెళ్లి చూపులు స్వయంవరం తరాలలో నిర్వహిస్తున్నారు. వీటికి హాజరవుతున్న వారు ఒకరినొకరు పరిచయం చేసుకోవాల్సి ఉంటుంది. ఆలోచనలు నచ్చితే మరిన్ని వివరాలు మాట్లాడుకుంటారు. ఇద్దరికీ పిల్లలు ఉంటే వారితోనూ సంభాషిస్తారు. ఇరు కుటుంబాలకు నచ్చితేనే ఒకటవుతున్నారు. చాలామంది కులం, రంగు వంటి పట్టింపులను వదిలిపెట్టేస్తున్నారు. ఇద్దరిది ఒకే సమస్య, అదే ఒంటరితనం. కళ్ళ ముందు కన్నబిడ్డలు ఉన్నా, చేతి నిండా సంపాదన ఉన్నా ఏదో తెలియని వెలితి, మనసుకు స్వాంతన కలిగించే తోడులేని లోటు. అందుకే వారు తమ హృదయంతో పెనవేసుకునే బంధం కోసం వెతుకుతున్నారు. అవరోధాలు దాటుకుని జంట ప్రయాణం చేసేందుకు మానసికంగా సిద్ధమవుతున్నారు. పెళ్లి బంధంతో కొత్త అనుబంధాలను పునఃసృష్టించుకుంటున్నారు ఈ తరం సీనియర్ సిటిజన్స్. వీటికి ఆర్గనైజర్ మందడి కృష్ణారెడ్డి గారు, ఫౌండర్, మేనేజింగ్ ట్రస్టీ, ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్. 6 ఏళ్లలో 3000 మందికి తోడు ఏర్పాటైంట. మనసుని పంచుకునేవారు లేక ఒంటరి పెద్దలు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కుంగుబాటు గురై దేశవ్యాప్తంగా ఏటా 1,00,000 మంది వరకు గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్యలను గుర్తించి ఒంటరి వృద్ధులకు తోడు కోసం ప్రతి నెల 3వ ఆదివారం హైదరాబాద్ దోమలగూడలోని ఏవీ కాలేజీలో పెద్దలకు స్వయంవరం నిర్వహిస్తున్నారు. గత 6 ఏళ్లలో దాదాపు 3,000 మంది ఒంటరి పెద్దలు మా వేదిక ద్వారా ఉపయోగించుకున్నారు అని చెప్పారు ఆయన. మేమే ఉచితంగా వివాహాలు జరిపిస్తున్నాం, ముందే లీగల్ అగ్రిమెంట్లు చేయిస్తున్నాం. అందులోనూ ఇద్దరికీ ఉన్న స్థిర చరాస్తులు, అప్పులు, వాటిలో ఎవరెవరికి ఏమేమి చెందుతాయనేటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేయిస్తున్నాం అన్నారు మందడి కృష్ణారెడ్డి గారు.